మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 5 సార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జిఎస్టీ లెక్కలు బయటపెట్టడం, దానికి సంబంధించి 5 సార్లలో కూడా ఏపీ రేటు జిఎస్టీ వసూల్లో పడిపోవడం కావచ్చు, అది కేంద్రం ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించి చూసుకుంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు అనుభవజ్ఞుడు సంపద సృష్టిస్తాను అన్నవి బోటకం మాటల కింద తేలుతున్నాయి సార్. ఎందుకంటే మీరు గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు దేశం మొత్తం మీద జిఎస్టీ 9.38% గణనీయంగా పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో జిఎస్టీ 10% గణనీయంగా తగ్గిపోయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నిన్న కాక మొన్న ఏర్పడిన లడాఖ్తో పోటీ పడే దౌర్భాగ్య స్థితిలో ఉంది వాళ్ళ. కారణం ఏంటంటే మోర్ నీడ్ టు బి ఫోకస్డ్ ఆన్ బిజినెస్ అన్న దాని మీద కన్నా అన్నెసరీ ఇష్యూస్ మీద ఫోకస్ పెరిగిపోయింది స్టేట్కి. ఇప్పుడు సో మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని ఒకటి ఉంటుంది. అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్నెసరీ కుక్స్ షెఫ్స్ని పెట్టుకుంటూ వచ్చే దరిద్రం అలాగే ఉంటుంది. సీజ్ ద షిప్, అనవసరమైన ఒకటి చేయవలసిన పనిలో ఇంకోటి తలదోర్చడం, ఈ పనికిమాల చెత్తకే ఎక్కువ ఫోకస్ ఇస్తే వచ్చే దౌర్భాగ్యం. మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను, ప్రజలకు అర్థమవుతుంది దాన్ని బట్టి. ఇప్పుడు మనకి జిఎస్టీ కంపారిజన్స్లో ఏంది, ఈ తపేలా ఛానల్ రాసేస్తే కదా ఇష్టం వచ్చినట్టు. ముందు మనం కంపారిజన్ ఇస్తే ప్రొయాక్టివ్గా ఇలాంటి విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు పెట్టినవారు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మళ్ళీ చార్ట్ అకౌంటెంట్లే చదువుకున్న వాళ్ళే ఉండి కూడా ఆ ఛానల్లో ఇలాంటి స్టాటిస్టిక్స్ డిబేట్లు చెప్పరు. ఎందుకంటే ప్రజలకు ఇవి కాదట, అనవసరమైన చెత్త మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మంచి మిత్రులు ఉన్నారు నాకు, డేటాలు చెప్పేవాళ్ళు, మాట్లాడేవారు. వాళ్ళకి ఒక మాట చెప్దాం. ఇప్పుడు జూలై 2023లో 3,593 కోట్లు జిఎస్టీ అయితే 2024 జూలైలో 3,346, అంటే 7% అప్పుడే తగ్గిపోయింది. ఆగస్టు 23లో 3,479 కోట్లు గత ప్రభుత్వంలో, 2024లో 3,298, ఒక 5% తగ్గిపోయింది అక్కడ. సెప్టెంబర్ 23కి వచ్చాక 3,658, 24లో 3,506, అంటే అక్కడ 4% ఆల్రెడీ. అక్టోబర్ 23లో 3,403 ఉంటే 24లో 3,815, అంటే 12% ఎక్కువైంది కొంచెం. నవంబర్ అంటే ఫోకస్ చేస్తే పని అవుతుంది. మళ్ళీ నవంబర్కి వచ్చేకల్లా 4,093, 23వ సంవత్సరంలో 2024లో 3,699, అంటే 10% మళ్ళీ తగ్గింది. ఇంత ఇన్కన్సిస్టెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఏడు చూడండి ఈ టేబుల్లో, లడాఖ్తో పోటీ పడుతున్నామా? మన తర్వాత లడాఖే ఉంది సార్. కేంద్రపాలిత ప్రాంతాలు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటితో కంపేర్ చేస్తే లడాఖ్ మన తర్వాత ఉంది తప్ప. ఏం చెప్పాలి దీనికి ఏం చెప్పాలి అంటే, మనం బాధుడు అని అవతల వాళ్ళని అవగాహన చేయడం కాదు, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి. మెయిన్ గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే నవరత్నాల పథకాల రూపంలో జనాల దగ్గర డబ్బులు ఉంటే సైకిల్ ఎలా తిరుగుతుందో తెలుసుకోమనండి. జనాల దగ్గర డబ్బు కాకుండా ఖజానాలో డబ్బులు ఉంది. ఎందుకు అప్పులు చేసి దగ్గర 51,900 కోట్లు, గత నెల అయితే 70,000 కోట్లకి ఆర్బీఐ 2వ విడత మంగళవారంలో హైయెస్ట్ బిడ్లు వేసుకుని తెచ్చేస్తున్నారు డబ్బులు. ఏం చేస్తున్నారు చెప్పాలండి ఒకటి. ఈ ప్రభుత్వం ఇది ఈ బొర్రెత్తుకుంది, కాడెత్తుకుంది, ఇది ఈ పని చేస్తుందని చెప్పాలండి. సంక్షేమాలు అమర్త్య సేన్ గారు, రఘురామరాజన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఏం చెప్పారు? సామాన్యుడి దగ్గర డబ్బులు ఎప్పుడైతే ఉంటుందో సైకిల్లో ఖచ్చితంగా కాలచక్రం తిరిగినట్టు తిరుగుతాయి. మార్కెట్ రొటేషన్లో ఖచ్చితంగా కలకలాడుతూ ఉంటుంది మార్కెట్. అది గత లాస్ట్ 5 yearsలో చూసాం కదా, టాప్ 5లో 5th ప్లేస్లో ఉండింది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రాష్ట్ర ఖజానా డబ్బులు నీకు నెల జీతం వస్తే ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని తాళా పెట్టి కూర్చుంటావా తిజోరిలో పెట్టి? అదే అది అమ్మఒడో లేకపోతే ఇదేదో బట్టి మీరు నాన్నకి బుడ్డి ఈ పొగడి కబుర్లు చెప్పడం కాదు. ఇప్పుడు నాన్నకి బుడ్డి ఇచ్చారు మీరు, అట్లీస్ట్ ఆయన అమ్మఒడి ఇస్తే దాన్ని నేను మార్కెట్లో నాన్న బుడ్డి గురించి రొటేషన్ చేశారు. మీరేం చేస్తున్నారు? రక్త మాంసాలు పెట్టి తాలిబొట్లు తాకటి పెట్టి వీళ్ళు ఎన్డీఏ కూటమి అండి. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ మీరు గమనించండి. బంగారం అత్యధిక కొనుగోలు జరుగుతుంది కూడా, అంతకన్నా ఎక్కువగా బ్యాంకుల్లో తాకట్లు ఉంటాయి చూడండి. ఎప్పుడు నేను మాడేది ఎప్పుడు కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఆవు శేలం వేస్తే దూడ గట్టును మీద వీళ్ళు చేసే పనులు కేంద్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ బదిలీ చేసే కార్యక్రమాల్లోనే ఉంటారు వీళ్ళు. ఎవరికి డిస్క్రిప్షన్స్ ఉండవు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కేంద్రం వస్తే నేను చూసుకుంటాను కాదు, అసలు నువ్వు చూసుకుని ఇదేందో ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఎవరి పని అది చేస్తే ఈ రోజు రాష్ట్ర ఖజానా బ్రహ్మాండంగా పరిగెట్టుంది. ఎవరంటే తుఫాను, హుదూదు, తితిలి, అప్పుడు కథలు, ఇప్పుడు విజయవాడ తుఫాను, మళ్ళీ ఉత్తరాంధ్రలో తుఫాను. గత ప్రభుత్వంలో తుఫాను రాలేదా? మీరు పని చెయ్యట్లేదు అన్నది ఐడెంటిఫై చేసుకోండి ఫస్ట్. ఈ సోషల్ మీడియా వాళ్ళని, ఈ పనికి మన రామ్ గోపాల్ వర్మని, ఈ చెత్త చెదరం మీకెందుకే నాకు అర్థం కాదు.
దమ్ముంటే చేతనైతే రాంగోపాల్ వర్మకి సెన్సార్ బోర్డుతో ఇది ఇచ్చి ఈ సినిమాలు రిలీజ్ చేయము అని చెప్పించి అలా నిరోధించే చట్టాలు చేయగలిగితే చేయండి. దానికి దమ్ము ధైర్యం ఉండదు, చేత కాదు దానికి. ఈ చేత కాని దానికి పోలీసులను పంపించాం, కూర్చోబెట్టి దొల్లగొట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి సార్ ఇవి వీళ్ళు చేస్తున్నాయి. అంటే జిఎస్టీలు ఎక్కడ ఉంటాయి? జిఎస్టీ లాగే ఉంటుంది వెనకబడి. ఇంకా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడం ప్రయారిటీ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి. సోషల్ మీడియా సజ్జల భార్గవ, ఏమి సజ్జల భార్గవకి రామ్ గోపాల్ వర్మకి మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. పోసాని కృష్ణమురళి, గుడివాడి నాని, నెక్స్ట్ ఏమో వంశీ అనగానే మీకు ఏం కులాలు గ్యాప్కొచ్చాయా సార్? అరెస్ట్ చేయరా? సజ్జల భార్గవ అయితే కపిల్ సిబ్బందిలో పెట్టుకుని 10 రోజుల దాకా అరెస్ట్ చేయొద్దు, మీరు పెట్టిన ట్వీట్లన్నీ మేము అబ్జర్వ్ చేసాం అందుకే అరెస్ట్ చేయొద్దంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వం చింతకాల విజయన్ ఏమైనా అరెస్ట్ చేసిందా? ఇక్కడ సజ్జల భార్గవని అరెస్ట్ చేయరు, నేను చెప్పేస్తున్నాను కావాలంటే. ఎందుకు చేయరంటే ఇదంతా కామన్ ప్లాట్ఫామ్. మిగిలిన వాళ్ళు చిన్న చితక ఉన్న వాళ్ళందరూ ఏం చేయలేరు కదా, వాళ్ళ మీద ప్రతాపాలు సార్. ఇది దీని అంటారు 6 నెలలు సాగు చేసి మూలలో ముస్లింలు పడవడం అంటే. లాస్ట్ 1 వీక్లో 417 కేసులట. ఇంకా 1,00,000 పెట్టుకోమండి. ఆ 111 ఏవో పెడతారు కదా బిఎన్ఎస్ చట్టం ప్రకారం. నేను అంటుంది ఏంటంటే దీనివల్ల ఏం ఉపయోగం? సోషల్ మీడియాలో ఉదాహరణకి మీకు తెలీదా పాటి రెడ్ బుక్ చూపించారు కదా లోకేష్, ఆయన హే కట్రాలతో పరిగెట్టిస్తాం పొడిచేస్తాం చంపేస్తాం అని. ఎవరు అసందర్భ పేలాపాలను పెరిగింది వంశీ. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నాశనం చేసింది, అటాక్ చేసింది వంశీ అని వీళ్ళే కదా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నాని గుడివాడి నాని అనవసరంగా మాట్లాడారనే విషయం అందరికీ తెలుసు. వీళ్ళ మీద ఏమైనా ఉన్నాయా? చిన్న కార్యకర్తలు అట్లా వాళ్ళందరూ పెట్టి అప్డేట్ చేస్తారా గన్నవరం విషయంలో? అంటే పెద్దోడికైతే న్యాయం సేమ్ దీనే రాజకీయం అంటారు. ఇప్పుడు దానికి అలవడం ఎందుకు సార్? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఎంత దరిద్రం జరిగింది. గత ప్రభుత్వం అదే ఆరోపణలు తెలుగుదేశం మీద. ఈ ప్రభుత్వం సజ్జల భార్గవ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదిక సోషల్ మీడియా నడిపిస్తున్నాడు ఎవడో పెద్దవాళ్ళు పట్టుకుంటే ఈ చట్ట శాతం ఎదురా ఈ దరిద్రం ఏంటన్నది ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా. అంతే కదా. చేత టైం బేస్డ్ కార్యక్రమాలకు తెరలేపి అందుకే జిఎస్టీ ఈ విధంగా పుచ్చిపోయింది. సెప్టెంబర్ నెలలో ఎందుకు వచ్చింది ఎక్కువ, మరి అక్టోబర్కి వచ్చి ఎందుకు పడిపోయింది? సార్ చేత గమనించుకోండి, మనం చేసే పని ఏంటి? అక్టోబర్ అంతా దేని మీద? అదాని, విద్యుత్తు, ఇవన్నీ ఏమవుతుంది? దేని మీద ఎఫెక్ట్ వస్తాయి? చేత సంపద సృష్టిస్తాం. బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అయితే బ్రాండ్ కాదు, రాజకీయ అనుభవం లేదు, ఇవన్నీ కాదు రాబాయి. ప్రజలకు ఏం కావాలో అది చేశారు కాబట్టి జిఎస్టీ కలకల్లాడింది గత ప్రభుత్వంలో. ప్రజలతో మమేకమై రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రీరూట్ అయితే సరిపోతుంది. చంద్రబాబు ఎప్పుడు కలకల్లాడితే ఎందుకు ఉంటుంది? అది ప్రజలకు అందుబాటులో ఉన్న బట్టలు అక్కడ ఉంటాయి కాబట్టి. కాదు నన్ను రేమండ్ షోరూమ్ బ్రాండ్ అన్నా అనుకో ఒకటే వస్తారు సాయంత్రంకి, బిల్లు ఒకటే ఉంటుంది, అది కాదు కదా. అని చెప్ప మనం మాట్లాడే వాటికి మనం చేసే చేతలకి నక్కకి నాగలోకంగా ఉన్నంత తేడా ఉంటుంది. అది గమనించుకోండి. చేసి 5 నెలల 6 నెలల పాలనలో కాంటాక్ట్ సర్టిఫికేట్లు మాకు మంచి ప్రభుత్వం స్టిక్కర్ వేసేసుకోవడం అంత సులువు కాదు. మంచి అన్నది ప్రజలు ఎదుర్కొంటారు. ట్రాన్స్లేటెడ్ మంచిని ఎత్తుక్కునే కార్యక్రమం కన్నా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ ఇట్ల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి నియరెస్ట్ పోర్ట్ మనకు అదే. ఎంత ట్రేడింగ్ జరుగుతుంది? నేను మీరు చేస్తున్న అడవాడికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అరవింద్ తీసుకొచ్చారు నెత్తికి, అసలు సంబంధం లేని వ్యక్తులు చెప్తున్నా. ఏదో ఈ నెలకి పలికాహార పథకం ఏంటంటే కాలక్షేపం, డిసెంబర్ అంతా కాలక్షేపం చేసేస్తారు. బియ్యం ఆడావిడి ఈడ్చి కొడితే ఆ షిప్ లో పట్టుకుంది ఎంత తెలుసా? 646 మెట్రిక్ టన్నులు. ఇది రేషన్ బియ్యంకి సంబంధించింది. మిగిలినంతా 37,000 టన్నులు ఎంతో మెట్రిక్ టన్నులని వేరే బియ్యం. దీనికి సీజింగ్, ఓవర్ యాక్షన్, సీజ్ ద ఫిష్, సీజ్ ద షిప్, సీజ్ ద వ్యవస్థ. I will talk to central ministers. I'll talk to నెల్లూరు పెద్దారెడ్డి మా బ్రహ్మానంద గారు చెప్పారు. టైం వేస్ట్కి వెళ్ళి అందరూ చదవరు, ఏం చేయలేదు చేయండి. రేషన్ బియ్యం మీద నియంత్రణ ఈ ప్రభుత్వ విధానం. ఇది నేను కూర్చున్నారు కదా, గంటలు కూర్చొని మాట్లాడుకుంటారు కదా ఇద్దరు. సార్ డిప్యూటీ సీఎం అంటే ఏంటని అడుగుంటాడు ఆయన. ఏముంటుంది బాబు, నీకు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చాం కానీ నువ్వు అలుగుతో ఎక్కువగా అలుగుతావు అని చెప్పి, బాబు నీకు చిన్నపిల్లలు అయినా సరే డిప్యూటీ అని పెట్టాను, నాతో సమానం అని చెప్తే ప్రజలకి మభ్యపెట్టడానికి తప్ప డిప్యూటీ సీఎంగా నాకున్న డిస్కషన్స్ నీకు ఉండవయ్యా అని చెప్పుంటాడు ఆయన, పెద్ద కాబట్టి. అంతకుమించి ఇంకే ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు చెప్పిన నాకు అర్థమైపోయిన బ్యాచ్ ఏదైనా పక్కన 4 అది అంతేగా అంటే అవును అంతేగా అంటే కంపార్ట్మెంట్లు, జోన్లు చెప్పేసుకొని రౌండ్లు కొట్టాను, నన్ను లోపలికి వెళ్ళలేదు. ఆ సింహం కింద నుంచి ఎగురుతారు కదా, అలా ఎగిరిపోమానండి.
అన్నీ చెప్తున్నాను, వీటిలన్నిటి మీద ఎఫెక్ట్లు ఎలా పడుతున్నాయో చూసుకోమన్నాడు జిఎస్టీకి. రేపు పొద్దున ట్రేడింగ్ ఆగింది అనుకోండి అక్కడ, ఏముంది వీళ్ళు బదనాం చేయడానికి ఏముంది? అన్ని బదనాం చేసుకుని తిరుగుతున్నారు. ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో చేసినవన్నీ తప్పని చూపించే కార్యక్రమంలో ఉన్నారు తప్ప. అంటే ఏంటి, వెనకడికి ఒక సామెత ఉంటుంది, కూసేగాడితో వచ్చి మేసేగాడిదని పాడు చేసిందని. శుభ్రం కలకలాడుతున్న రాష్ట్రానికి వీళ్ళు చేసిన డంపింగ్ యార్డ్లో తీసుకొచ్చి చెత్త వేసింది అంతా వీళ్ళే కడిగించే కార్యక్రమం ధరలేస్తున్నారు. ఏముంది, మొత్తం ఇలా 5 రోజులు 10 రోజులు సెషన్లు పెట్టి అమ్మ అమ్మ అయ్యా అమ్మ అమ్మ అన్నవన్నీ టింగ్ 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 అని డ్రిప్ ఇరిగేషన్లో అందులోంచే పాయింట్లు తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పించి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టేసి గంట సేపు చెప్పేసి వెళ్ళిపోతుండ పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈ పెద్ద ఆయన పాపం అంత తెప్పలో పడి ఆ దిక్కుమాల పేపర్లు ఇచ్చి న్యూస్లన్నీ చూసి ఇది ఎలా పెట్టాలి దీని ప్రజెంటేషన్ అని నానా తెప్పలు పడి ఆ ప్రజెంటేషన్ పెట్టిన సరికి సాయంత్రానికి తూచి వెళ్ళబడుతుంది సార్. అంతే సార్. ఇప్పటికైనా మనం ఫోకస్ మోర్, నీడ్ టు బి డన్ మోర్ అన్న దగ్గర వాట్ వీఆర్ సపోజ్ టు డూ అన్నది ఫోకస్ చేయండి. మీకు నిజంగా వెంజెంటా పాలిటిక్స్ చేయదు ఇష్టం లేదు, అది తెలుగుదేశం ఒరిజినల్ స్టాండ్. దానికి కర్ర ఎరగదు పాము సావదు అన్న దగ్గర వాళ్ళు ఏం చేయలేదు కదా, కానీ మేము అది వెంజెంటా పాలిటిక్స్ కింద, కానీ కింద వాళ్ళందరినీ దొరకబడేశారు కదా, మరి దాన్ని వెంజెంటా పాలిటిక్స్ అంటారా? చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న యూట్యూబ్లు పెట్టుకున్నాడు, ఏదో మాట్లాడినాడు, ట్వీట్లు పోస్ట్ చేసినాడు, వీళ్ళేంది నాకు వీళ్ళు అరెస్ట్ చేసినందువల్ల మాత్రం వచ్చిన లాభం ఏంటి? ఏమవుతుంది, భయానికి గురి చేసేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టెన్యూర్ లో 5 సంవత్సరాల్లోనే జిఎస్టీని టాప్ 5 స్టేట్స్ లో ఒక స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపితే, నెక్స్ట్ వచ్చినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని టాప్ 1లోకి తీసుకెళ్లాల్సింది పోయి కింద నుంచి 2వ స్థానానికి వెళ్ళిపోయింది. 29 రాష్ట్రాల్లో 28వ ప్లేస్కి వెళ్ళిపోయింది. నేను అంటుంది అదేనండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు యాక్టివిటీ అన్నది ఎప్పుడైతే ఆయన కూడా ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి, మనిషి కూడా కాదు ఆయన. సో అలాంటి మనిషి కూడా ఇవాళ ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉన్నాయన్న రాష్ట్రం మీద అవగతం కాలేదు ఆయనకి. చాలా ఎందుకు, బికాస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేశాడు. రాజకీయం అన్నది కాకుండా ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే అండి, ఎక్కడో దగ్గర ఎవడో ఒకటి విధంగా డెమోక్రసీ మీనింగ్ అర్థం అవుతుంది ప్రజలకి. దట్స్ వాట్ హి హస్ డన్. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు. అవును, మధ్యలో ఎవరు దళారులు. నా దృష్టిలో రాజకీయ నాయకులు ఈ చిన్న చితక క్యాడర్ అంతా ఈ బ్రోకర్ బ్యాచ్. ఎప్పుడైతే బ్రోకర్ బ్యాచ్ లేని రాజకీయం ఉందనుకోండి ఏమవుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, యాక్యురసీ వస్తుంది. ఆ రెండు సక్సెస్ చూసాడు అతను. అయితే 98% సంక్షేమ పథకాలు ఎగ్జిక్యూట్ అవడం ఏంటంటే దిస్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్, విచ్ హి మేడ్ ఇట్ పాసిబుల్. ఇది అవగతం అవదు, చాలా కష్టం డైజెస్ట్ చేసుకోవడం తెలుసా. ఇప్పుడు మనం రేషన్ బియ్యమే మిస్యూటిలైజ్ అయిపోతుంది, పక్కదారి పెట్టేస్తున్నాను, నేను మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ వాటిల్లో కూడా యాక్యురసీ చూపించాడు కదా డోర్ డెలివరీ పాయింట్స్తో. దే కెనాట్ డినై ఇట్ కదా, ఎవడైతే తీసుకున్నాడో దే కెనాట్ డినై ఇట్. రెస్టాల్ అన్నది ఇప్పుడు పాయింట్ ఏదైతే ఉంది, 100 కేజీలు పంపించాడండి, 40-50 కేజీలు ప్రజలకు ఎవడో చూసాం అందరం, మిగిలిన 50 ఎవరికి చేసాడు, ఎవరికి తెలుస్తుంది అది. దానికి నువ్వు ప్రభుత్వం ఉండాలి, అంతేగా. అక్కడ ట్రాన్స్పరెన్సీ చూపించాడు. కానీ అపవాదు మోసే కార్యక్రమంకి వచ్చినప్పుడు మనం గణనీయమైన చర్యలు చేపట్టబట్టి రైస్ ప్యాడీలో ఒక విప్లవం వచ్చి 3 పంటలతో అనానిమస్గా దేశంలో ప్రపంచంలో ఎవడు పంపించిన దాంట్లో 35% దగ్గర షేరు ఇండియా నుంచి మనం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం రైస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఆబ్వియస్లీ ట్రేడింగ్ పెరుగుతుంది కదా. ట్రేడింగ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సోదానికి మనకి అన్నం లేక అల్లాడిపోతున్న పరిస్థితి కాదు కదా. మనకి నరేంద్ర మోడీ గారు చెప్పిన వ్యక్తే 80 కోట్ల మంది ప్రజలకి నేను ఫ్రీ రియాక్షన్ ఇవ్వగలిగాను, నా స్టాక్ ప్రపంచ దేశాలకు కూడా పెట్టే అంత స్టాక్ నా దగ్గర ఉన్నప్పుడు ట్రేడింగ్ వల్ల వచ్చే రెవెన్యూ గురించి చూసుకోమనండి. బేసిక్ అవగాహన అక్కడే లోపం. సో ఇక్కడ మీరు ఏం చేయాలో అది వదిలేస్తున్నారు. అక్రమ రవాణా, స్మగ్లింగ్లు, పనికిమాల పేర్లన్నీ పెట్టి ఎవరికైనా వదలగొడతారు మీరు అతీత శక్తులు ఒక్కొక్కరు. మన వ్యవస్థ ఎలా ఉంది, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అన్నీ ఒకదాంతో సమన్వయపరుచుకుని పనిచేస్తుంది. వచ్చి 16 మంది ఉన్నారా, కసబగాడు వస్తే ఏమైంది, తోలు తీసి చేతికి ఇచ్చారు మన పోలీసులు, లాఠీతో పట్టుకోడు ఆయన్ని. మర్చిపోయాము మనం. పౌరుషాల గడ్డండి భారతం అని తమాషా. అక్కడ పాకిస్తాన్ రోజు టెర్రరిస్ట్ అని వస్తున్నాడు కాశ్మీర్కి. నేను పుట్టిన కాడి నుంచి దొరికినట్టు పెట్ల కాల్చినట్టు కాల్చేస్తారు అక్కడ. ద పవర్ ఆఫ్ ఆర్మీ, పవర్ ఆఫ్ కోస్ట్ గార్డ్స్, పవర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, పవర్ ఆఫ్ కస్టమ్స్. నేను డ్రగ్లు ఎందుకు పట్టుకుంటున్నారు, అంతే కదా. డైరెక్ట్గా సొరకదామని తెచ్చేయండి, డ్రగ్లన్నీ తీసుకుని రాగలుగుతున్నారు బయటికి. మాట్లాడి
ఈ సినిమాటిక్గా ఉంటాయి కదా, బ్రహ్మాండంగా ఉంటాయి, అసలు జుత్తు ఎగరేయచ్చు, ఇంగ్లీష్ మాట్లాడచ్చు. మళ్ళీ వీళ్ళకందరికి మాత్రం తెలుగు మీడియమే కావాలా, వీళ్ళు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడతారు. అరే తెలుగు భాష వదిలేండి. మన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేస్తున్న కామెంట్లు ఎప్పటి నుంచో ఇటువంటి స్మగ్లింగ్ జరుగుతుంది కానీ ఇప్పుడు జరిగినంత స్మగ్లింగ్ ఇంతకు ముందు గతంలో ఎప్పుడు జరగలేదు, ఇది హైయెస్ట్ స్మగ్లింగ్ అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ముఖంగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు. అంటే ఈ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయిందని వాళ్ళ మంత్రి ఒప్పుకున్నట్ట, దాన్ని ఎట్లా చూడాల్సిన కామెంట్? ఇప్పుడు 6 నెలల బట్టి వచ్చింది, పచ్చలోడు కూడా అదే వార్త రాసేసాడు. అవును, ఈ 5-6 నెలల బట్టి జరిగినంతటే అక్కడ జరగలేదు అంటండి. ప్రభుత్వం ఉండదు నాదే మీదే, అంతే కదా. అంటే స్టిల్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా అవినీతి అలాగే కొనసాగుతుంది అనే భ్రమంలోనే ఉన్నారా? అధికారంలోకి వచ్చే విషయం మర్చిపోతున్నారా? ఇప్పుడు మనం ఒక ఎక్స్పోర్ట్ పాలసీ ఉందండి. నేను మీకు చెప్తున్నాను, 2022లోంచి కూడా ఈ రైస్ ఎక్స్పోర్ట్ మీద ఉన్న పాబంధకాలన్నీ తొలగించారు. అప్పుడు ఈజీ అయింది అనుకోండి సార్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను కాల్ పెట్టినప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నప్పుడు ఎస్టీపీఐ లాంటి వ్యవస్థ పెట్టేవారు. ఎస్టీపీఐ వ్యవస్థలో నేను ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లోనే పనిచేశాను. మీకు తెలుసో తెలీదు, దాంట్లో 70% ఎక్స్పోర్ట్, 30% డిటిఏ సేల్ అని ఉండేది. అంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో సేల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దాన్ని రిలాక్సేషన్ ఇచ్చి డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో 100% అమ్ముకున్న ప్రాబ్లం లేదు, 100% ఎక్స్పోర్ట్ చేసిన ప్రాబ్లం లేదు. ఎస్టీపీ అంతా పరివర్తన చెంది ఎస్సీ జెడ్ల కింద వచ్చింది. ఎస్సీ జెడ్లు ఇప్పుడు వింగ్ ఎలా ఉంది మీకు చాలా మంది తెలుసో తెలీదు. ఫస్ట్ ఎస్టీపీ స్టార్ట్ చేసినప్పుడు అమీర్పేట జ్యూరిడిక్షన్లోనే లేదా జూబ్లీ హిల్స్లోనూ సాఫ్ట్వేర్ పెట్టుకోవడం కాదు. తర్వాత దాని వింగ్స్ ఎట్లా అయ్యి గ్రేటర్ హైదరాబాద్ అంతా వచ్చింది. సో అట్లా మనం ఎక్స్పాన్షన్ జరుగుతున్న వెసులుబాట్ల మీద అవగాహన లేకుండా గుడ్డే చేల్లో పడినట్టు, లేకపోతే ఎద్దేనిందంటే దూడ కట్టింది అన్నట్టు ఈ తలాతోకాలని పనికిమాల పనులు చేస్తే ఇలాగే ఉంటాయి. అంటే బంగారు షాపులో బంగారం ఎత్తుకుతారు చూడండి, వజ్రాలని అలా ఎత్తుక్కుంటారు, బియ్యం ఏటో కూడా తెలియకుండా. తెలిసేస్తే కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దేనికి చెప్పాల్సి వస్తుందంటే, దీని ఇంపాక్ట్ ఎక్కడ మీద పడుతుందంటే జీఎస్టీ అనేది మీద పడిపోయి కనబడుతుంది, కలర్ కొట్టకొచ్చినట్టు. అలాగే కూడా జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం మనం ఎంత గొప్ప పెట్టాలి, యథాన్ని పెట్టినా సరే మన డబ్బులు మాత్రం మనకి ఎవరు. నాకు లాస్ట్ లేక బడ్జెట్ ముందు లాస్ట్ గవర్నమెంట్ దిగిపోతే 64,750 కోట్లు జీఎస్టీ బకాయిలు ఇంకా ఉన్నాయి రాష్ట్రానికి. వీళ్ళు ఏంటంటే దాన్ని ఇంకోలా రీరూటింగ్లోనూ అట్లా తెచ్చుకుని ఏవో కింద మీద పడుతుంటారో లేదు, ప్రభుత్వం రావడం లేదు. కానీ ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికైనా ఫోకస్ చేస్తే, అందుకు అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మనకి రాష్ట్రానికి చాలా 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 వెసులుబాట్లు ఉంటాయి. అందులో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మన రాష్ట్రానికి కావాల్సినవి పటపట సాధించుకోవచ్చు. ఏం సార్ విశాఖ రైల్వే జోన్కి ఎంత బడ్జెట్ ఎలకెక్ట్ చేసుకుని తెచ్చి పడేసి ఉంటాయి వాటికి మనం పెట్టిన బడ్జెట్లో. వీటి మీద ఫోకస్ చేయాలి. దాన్ని వీటి ఇంత కబుర్లు చెప్తున్నారండి. వాళ్ళు అప్పుడు అమరావతికి గజెట్ అయితే ఇవ్వలేదట, అందుకని డిప్యూటీ హోమ్ మినిస్టర్లు సర్వే ఆఫ్ ఇండియాలో గుర్తించారు. రాజధాని లేని రాష్ట్రంలో నెత్తినోరు కొట్టుకున్నారు కదా. 6 నెలలు ఏమైనా కొత్త జీవో గజెట్ వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రమే కదా, దాన్ని ఫోకస్ చేయండి. అదే కదా, 6 నెలలు అయింది, ఎందుకు చేయరు అంటే ప్రయారిటైజేషన్. ఇక్కడ ఒక మనిషిని హ్యూమిలేట్ చేసేయాలి, ఈ నాశనం చేసేస్తే మన పని చూడిపోతుంది. ఇదే అన్నాళ్ళు చేస్తారు. చాలు చూసాం, ఏమీ అవ్వదు, ఏమి అవ్వదని అర్థమైంది. నెలకు ఒక ఇష్యూ చూడండి, పనికార పథకంలో లాగా ఈ నెల బియ్యం ఇష్యూ తెచ్చిపెట్టారు December 1 కల్లా. ఈ నెల అంతా అలా లోన బియ్యం శరదలాపురం బ్యాచ్లు పొంగిపోతారు, ఇంక దొల్లిపోయి లాస్ట్కో ప్రెస్ మీట్ పెడతారు. మా ఆయన వచ్చి బొరేమని తెలంగాణ వచ్చి సచిన్ టెండూల్కర్ 6 కొట్టాడు పడతారు, దైద్యం వెళ్ళిపోద్ది అప్పుడు. అందుకని ఇంకేముంది. కానీ ఈ ఎఫెక్ట్ రైతుల మీద కూడా పడుతుంది. రైతులకైతే రకరకాల తాయిలాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి నష్టపరిహారాలు ఇస్తామన్నారు. ఏవీ లేకుండానే గతంలో ఇచ్చిన దానికంటే కూడా 7,000 రూపాయలు ఎక్కువ లాస్ వస్తుంది వరి అమ్ముకోవడానికి అనేటువంటిది కూడా రైతులు నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. ఖచ్చితంగానండి. మీకు ఇప్పుడు రైతు మార్కెట్ రేట్ ఎలా ఉంది, వారికి వస్తున్న రేట్ ఎంత ఉంది, వీళ్ళందరూ చెప్పేస్తారు కదా. అక్కడ కెన్యాలో రేట్ ఎంత, 70 రూపాయలు అట. అందరూ గూగుల్ సెర్చింగ్ బ్యాచ్లే. ప్రొసీజరల్ ప్రకారం వెళ్ళే దగ్గర మీకు మళ్ళీ చెప్తున్నాను, నిన్న నేను మీరు కదా కేశినేని చిన్ని గారు ఎంపీఏ కదా ఆయన, విజయవాడ, ఆయన మొత్తుకుంటాడు పక్కన. తుఫాను ఎఫెక్ట్ వల్ల వచ్చిన నష్టాన్ని ఈ రోజు కూడా ప్రజలకు ఎవరికి అందించలేదండి. అలాగే రైతులు నష్టపోయి ఉన్నారు ఆల్రెడీ మన తుఫానికి. ఇప్పుడు మళ్ళీ మొన్న పూడ్చిన గండి యుద్ధ ప్రాతిపదికన మిలిటరీ వాళ్ళు కూడా చేయలేని పని మేము చేసామని చెప్పింది. ఆ గండికే కన్నాలు పడి ఉన్నారు, బిక్కు ఆడుకున్నారు బుడమేర కింద ఉన్న రైతులు. మళ్ళీ పడిన వర్షం గట్టికి పడింది అనుకోండి సార్, అలాంటి తుఫాన్ ఎఫెక్ట్ ఉంది, రాష్ట్రం అంతా చెదురు మొదలు గట్లలాగా వర్షం గట్టి కొట్టింది అనుకోండి, ఏమవుతుంది? అంతే కదా. ఇవన్నీ ప్లానింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ప్లానింగ్ లేకుండా ప్రతిదానికి మనం క్రెడిట్ తీసుకుని పబ్లిసిటీ అనేది స్టంట్లో ఉంటే కష్టాలు ఇలాగే ఉంటాయి. రైతు అపారమైన నష్టం గురవుతున్న దగ్గర
ఈ రోజు కౌలు రైతులకు 5 కోట్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు పంచారు కదా సార్, గ్యాప్ ఉంది కదా. Sure. మరి అంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వాళ్ళది 5 నెలలు 6 నెలలు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లో వీటి మీద చట్టాలు ఎందుకు రావట్లేదు? ఇదే కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవుతున్నాం అన్నది కనిపించే కదా. అంతే కదా. చేసే పనికి ఇప్పుడు జరుగుతున్న దానికి దేనికి సింక్ కాకపోతే. మొన్న నాదేళ్ళ మనకి అలో లక్ష్మణ అని ఒక రైతు ఎంత బాధతో తప్పు హృదయంతో ఏడ్చుకుంటూ Yes, sir. అధికారులు చేస్తుంది, వ్యవస్థ ఎలా చేస్తుంది, మోసం ఎలా పోతున్నాడు రైతు వివరించి చెప్పాడు సాధారణంగా. అవును. ఆ పేరు ఎవరో చెప్పు, ఆయన ఎక్స్పెక్ట్ చేయడం కొన శ్రద్ధ. ఈ రైతు పడుతున్న మానసిక సంఘర్షణ మీద ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారండి మీరు? అంతే కదా. దేనికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఈ చట్ట చదరం బ్యాచ్ అంతా మాకు అంతేగా. శాశ్వత పరిష్కారం పట్ల ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ ఉందా? ఇప్పుడు ఉదాహరణకి గతంలో రైతు బంధు పథకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన దానికి మీరే కదా 20,000 ఇస్తామని చెప్పారు. ఏది ఇప్పుడు రైతుకి ఆపన్న నష్టం ఏది? ఏది ఎక్కడ? అసలు 20,000 పోతే పోయింది, కనీసం రావాల్సినటువంటి 13,500 అనౌన్స్ చేసింది, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా తక్షణ సాయం కింద 10 మంది తీసుకొచ్చి కార్పస్ ఫండ్ లో తీసుకొచ్చి ఇవ్వలేరండి. ఎస్ సార్. కొంత ఉపశమనం కదా రైతుకి. గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి లేదంటారా ప్రభుత్వానికి? ఇవ్వాలండి, అది వేరు మేము గిట్టుబాటు ధర అనేది కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో వస్తే అప్పుడు మాట్లాడదాం. వాళ్ళకి ఏదో కాలక్షేపం కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా. సోషల్ మీడియాలో కొన్ని రన్ అవుతున్నాయి సార్. టీడీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే పెడుతున్నటువంటి కామెంట్లు ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ కూడా పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ కూడా పెడుతున్నారు. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇటువంటివి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటివి మేము చూడలేదు, ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి కామెంట్లు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆయన అలాగే ఉన్నారు, ఎప్పుడు ఆయనలో మార్పు లేదు. వీళ్ళు ఎక్కువ ఊహించుకుని మారిపోయినట్టుగా భ్రమిస్తున్నారు. ఎందుకంటే ఆవేశభరితమైన ప్రసంగాలు, బాధాతప్త హృదయాలతో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ప్రతిదీ సొల్యూషన్ వచ్చే ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అయిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి చుట్టూ మనుషులుండి మంత్రిగాలంలో ఉన్నంత మాత్రాన ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు డైల్యూట్ కాదు. అది గమనించుకోమనండి. నాయకుడు అన్నవాడు ఎప్పుడు సరే ఒక స్థితప్రజ్ఞుడే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కూడా అన్ని రకాల మాట్లాడుతున్నారు అందరూ సార్. వాళ్ళు డీవియేషన్స్ ఉండవు, అందుకే ఆ స్థాయికి ఎదుగుతారు. ఎప్పటికప్పుడు ఇలాంటి చిన్న చితక ట్యాగులకి అడిగి కూడా రెస్పాండ్ అయిపోయి మాట్లాడేసి దానివల్ల ఒరిజినల్ ఐడెంటిటీని మార్చుకునే అంత సామర్థ్యాలు అధినాయకులకి ఎప్పుడు ఉండవు. మాదంటే వాళ్ళ నాయకులు కాదు, అధినాయకులు కాదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ముందు ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఈ ప్రభుత్వం రాగానే ఇంకా కొట్టాలి, ఇంకా చంపేయాలి అన్నది వీళ్ళు ఎక్కించేస్తారు ఈ పనికి మళ్ళీ తెప్పల ఛానల్లో. అది చూసిన వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, మీరు మారాలండి, మారిపోతే మేము మారి చూపిస్తాం. ఈ ఊర్లో మీరు, ఇది ప్రజాస్వామ్యం, మీతో ప్రపంచనాలు సృష్టించేసే అంత సామర్థ్యం పెద్ద పెద్ద అరుణ్ శౌరి గారు ఇలాంటి వాళ్ళకైనా కుదరలేదు. ఎమర్జెన్సీ టైంలో ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అలాంటి వాళ్ళే ఎఫెక్ట్ చేయలేపారు. సార్ ఫైనల్గా కన్క్లూజన్ ముందు ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. సోషల్ మీడియా అరెస్టులు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాస్ట్ 1 వీక్లో 417 కేసులు, ఒక సజ్జల భార్గవరెడ్డి కేసు వాదించుకోవడానికి అయితే సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ లాంటి న్యాయవాదులను పెట్టుకునేటువంటి స్తోమత వాళ్ళకి ఉంటుంది. కానీ ఈ 417 మందిలో ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఉంది. అసలు ఇంత ఇదిగా ఈ సోషల్ మీడియా కేసులు రావడానికి గల కారణాలు, దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సార్? ఇది ఖచ్చితంగా అండి ద మిస్యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ డేటా. మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో క్రెడెన్షియల్ అండ్ క్రిటికాలిటీ ఉంటుంది సార్. సే ఫర్ ఇన్స్టెంట్ సోషల్ మీడియా యాక్టివిటీస్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుందాం. నన్ను అరెస్ట్ చేయాలి అన్నది, నన్ను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, ఎవరైనా సోషల్ యాక్టివిటీస్ అరెస్ట్ అవ్వాలి అంటే వాడు పుట్టిపూర్వోత్తరం, వాడు వేరే అబౌట్స్ వేర్ ఈజ్ అన్నది కూడా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, హౌ కెన్ ప్రాబ్లం? ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నాకు తెలిసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అంత బాగా మాట్లాడారు కదా మీరు సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అలాంటివన్నీ. ఇప్పుడు మమ్మల్ని ట్రాకింగ్ విషయంలో హౌ ద డేటా ఈస్ బీన్ మిస్యూటిలైజింగ్. ఓకే, అదర్వైజ్ వేరే బోర్డ్స్ ఉంటుంది. సేఫ్ ఇన్స్టెంట్ పద్ధతి అయితే ఉదాహరణకి నాది ఒక సోషల్ మీడియాలో ఒక తప్పు పోస్టో లేదా తప్పు నేను ఏదో చేసిన తప్పు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలంటే 41A నోటీస్ ఇచ్చి, లేదంటే ఫలానా వ్యక్తి ఆయనకి మేము నోటీస్ పంపించాం, ఈ హ్యాస్ టు కమ్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా సజ్జల భార్గవ డేటాను వెరిఫై చేసింది. ఓకే, 10 రోజుల దాకా అరెస్ట్ చేయొద్దు, ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ కూడా అదే జరిగింది. సో ఆ వెసులుబాటు ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. బట్ 41A నోటీస్కి వచ్చారు కదా, మీకు మాట చెప్తున్నాను, నా వల్ల తప్పు జరిగింది అన్నప్పుడు నన్ను పిలిచి ఐడెంటిఫై చేసి ఇది అన్న దగ్గర దిస్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ బీన్ వేర్, నేను ఎక్కడున్నాను, నా డేటా వాళ్ళ దగ్గర పట్టుకొని నన్ను వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ మిస్యూటిలైజేషన్ ఆఫ్ డేటా?
ఓకే. ఒక వ్యవస్థని మీ చేతిలో కబంధ హస్తాల్లో తీసుకుని వ్యవస్థ త్రూగా మీరు నడిపిస్తున్న రాజకీయ ద్వంద్వ వైఖరి గమనించండి. ఓకే. ఇట్ ఎస్ సార్. సో ఇందులో క్రిటికాలిటీ ఏంటంటే డేటా మిస్యూటిలైజేషన్. ఓకే. జస్ట్ లైక్ టెలిఫోన్ ట్రాపింగ్ లాగే ఐఏఎస్ ఆఫీసర్ అయితే అమెరికా నుంచి తేడానికి ఆసనాలు వేస్తున్నారు, అలాగా మనుషులకైతే మానవ మాతృలకైతే ఇలాంటి ఆసనాలు ఎందుకు ఉండట్లే? నేనంటే సజ్జల భార్గవ్, కపిల్ సిబాల్ని హైర్ చేసుకోవచ్చు, ఇంకో సీనియర్ మోస్ట్ లాయర్ని హైర్ చేసుకోవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పరంగా వాళ్ళకి సపోర్ట్లు ఇవ్వచ్చు. బట్ ఈ క్రిటికాలిటీకి ఒక ప్రొసీజర్ ముందు కావాలి కదా, ఎస్ సార్, నీడ్ టు బి అన్నది. అది ఎందుకు జరగట్లే? ఎస్ సార్. డెలిబరేషనే కదా, డైరెక్ట్ అరెస్ట్ అవుతుంది కదా. అంతే కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ డేటా. హ్యూమన్ డేటాకి ఖచ్చితంగా కంట్రోల్ లేదు. వాళ్ళు అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్, నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ త్రూగా హ్యూమన్ డేటా మిస్యూటిలైజేషన్ జరుగుతుంది. ఓకే. పర్పస్ఫుల్గా పొలిటికల్ యాంగిల్లో దీన్ని టోటల్ మిస్యూటిలైజేషనే చేస్తున్నారు. ఓకే. దిస్ నీడ్స్ టు బి అడ్రస్డ్. ఎట్లా మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సింపుల్ ప్రొసీజర్ ఫాలో అయితే ఇందులో క్రిటికాలిటీస్ ఏమి ఉండవు. 41 year notice, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇట్స్ ఇన్ రైట్ పాత్ ఆర్ నాట్ ఇన్ రైట్ పాత్ అన్నది ఐడెంటిఫై అయింది అనుకోండి, అక్కడే సొల్యూషన్ ఉంటుంది. నాకు తెలిసి రామగోపాలవరం ఏమైంటుంది, అతను ఒక నైట్ ట్వీట్ పెట్టి ఉంటాడు, లేదా దాని ముందు ప్రేరేపించబడిన అంశాన్ని రిలేట్ చేస్తూ చెప్పుకుంటాడు అతను. ట్వీట్ ఎందుకు పెడతాడు? ఒక ఇష్యూ మీద రియాక్టివ్ మోడ్. ఇష్యూ మీద రియాక్టివ్ మోడ్ లో నీకు నచ్చలేదు కాబట్టి నాన్ రియాక్టివ్ మోడ్ మీరు చూపిస్తానంటే అంతేగా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, వీళ్ళు ఆపమంటే ఆపారు కదా సినిమా. తర్వాత కోర్టు పరంగా కోర్టు డైరెక్షన్ ఇచ్చి రీసెన్సార్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది కదా. అవును. సంవత్సరం తర్వాత వరకు మన వాళ్ళకి ఏమైంది అంటే అందుకే వీళ్ళందరినీ మరి కౌంటర్ పార్ట్ చేసే కదా కోర్టులో. ఎస్ సార్. సో ఇక్కడ నిజంగా తప్పు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము అంటే మీరు చెప్పినట్లు 41 year నోటీస్ ఇచ్చి తప్పు జరిగింది వాళ్ళన్నీ వెరిఫై చేసి అడ్రస్ చేస్తే అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది. కానీ జరుగుతుంది అది కాదు కదా, టార్గెటెడ్ గా జరుగుతున్నాయి కదా. చెప్తున్నారు సజ్జల భార్గవ్ అరెస్ట్ చేసేస్తా ఉన్నారు, అరెస్ట్ చేయలేదు. అతను కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకున్నాడు, ఏమని 10 రోజుల దాకా అరెస్ట్ చేయకండి, నా పోస్టింగ్ కానీ అవన్నీ వెరిఫై చేసింది గౌరవ సుప్రీంకోర్టు. అప్పుడే ఇచ్చింది 10 days. అవును. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ కింద కోర్టులోనే తెలుసుకోమంది, హైకోర్టు కూడా అదే డైరెక్షన్ కదా. అంతేగా. వి అబ్జర్వ్డ్ ఆల్ దిస్ బేసింగ్ ఆన్ దిస్ ఎవిడెన్సెస్, ఇట్ ఇస్ నాట్ దట్స్ వాట్ వి బిలీవ్డ్ అన్నది సుప్రీం కోర్టు. అప్పుడు ఏమవుతుంది, గౌరవ హైకోర్టు కూడా అది పరిగణలోకి తీసుకోవాలి కదా. అంతే కదా. క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తుంది, ఇందులో రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు, బేసింగ్ ఆన్ దట్ కదా నెక్స్ట్ యాక్షన్. ఎస్ సార్. ఇది కపిల్ సిబాల్ అటువంటి తగిలించారు కాబట్టి మనలాంటికి నీలాంటికి అంతే కదా, సామాన్య ప్రజలకి సామాన్య కార్యకర్తలకి. ఎస్ సార్. ఏనకెందుకు తలకాయ నొప్పి? పైగా 41A నోటీసులు ఇవ్వాల్సిన ప్లేస్ లో కొత్తగా వచ్చినటువంటి చట్టాన్ని BNSS 111 చట్టం అప్లై చేస్తున్నారు. అసలు దీనికి దానికి సంబంధం లేని పరిస్థితి. BNS చట్టం ఒకసారి చదివితే వాడనా మీకు తెలుస్తుంది ఆ కేసులు దీనికి అట్రిబ్యూట్ అవుతాయా ఓ అని. ఎస్ సార్. సోషల్ మీడియాలో ఆడపిల్లల మీద పోస్ట్ పెట్టడం ఖచ్చితంగా తప్పండి, దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి. కానీ అందరినీ గొర్రెల గారికి ఉదాహరణ కడతాం అంటే ఎక్కడ అవుతుంది? కొంతమంది సీనియర్లు చాలా మంది పార్టీని వీడి వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కూడా ఏలూరు నుంచి ఆళ్ళ నానిగారు టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి డేట్ కూడా ఫిక్స్ అయిందని చెప్పి వస్తున్నటువంటి కథనాలు. ఇది వైసీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? వీళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళటం వాళ్ళకి ప్లస్ మైనస్? ఏలూరు నుంచి ఆళ్ళ నాని పోవడం అంట శుభ పరిణామం వైఎస్ఆర్సీపీకి ఇంకోట్లేదు. ఓకే. ఆ దరిద్రం వల్ల కారుమూరి కుటుంబం నుంచి ఒక ఎంపీ ఎమ్మెల్యే ఎవరైతే తండ్రి కొడుకులు తీవ్రంగా నష్టపోయారు. సునీల్ చిన్న పిల్లాడు ఎంతూజియాస్టిక్ గా 4 మంచి పనులు చేద్దామని వాళ్ళ నాన్నగారు ఆయన నుంచి ఆయన జడ్పీ చైర్మన్ గా ఉన్న దగ్గర నుంచి చూస్తున్న రాజకీయాల్లో నిజంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఉభయ గోదావరి జిల్లాలో నష్టపోయిన తండ్రి కొడుకు ఈ చెత్త నుంచి. ఓకే. ఈ దరిద్రం ఏలూరుకి పైపచ్చి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ తొలగించకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ ఏలూరు టెరిటరీలో ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ ఇతనే. ఒళ్ళొంగదు, ప్రజలతో మమేకమోడు, ప్రజల కష్టాలు వెండు, కార్యకర్తలను పట్టించుకోడు, చుట్టూ ఉన్న క్యాడర్ని అంతకన్నా దేగడు. ఎవడికి ఉపయోగం వల్ల. మంత్రిగా ఉండి కూడా కరోనా పాండమిక్ టైంలో నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వండర్స్ చేస్తే రోల్ ప్లే చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మినిస్టర్ ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఇతనే. ఓకే. ఫిట్ ఫర్ నథింగ్. తెలుగుదేశం కూడా ఎర్రెక్కిపోయినారు, ఎందుకు మాకు దరిద్రం అని. మీకు అర్థమైందా? అలవాటు పడిపోతాను జాయిన్ అవ్వడానికి, కానీ క్యాడర్ ఎర్రెక్కిపోయి ఉన్నారు అక్కడ ఏలూరులో. ఏది మాకు పంచాయతీ బ్యాచ్ అని.
చెత్త చెదరు కోపెట్ల ఇంట్లో కూర్చోడం, దేనికి పనికిరావడం గ్రహించిన ఏలేరు ప్రజలు. ఏలూరు పార్లమెంట్ టెరిటరీ అంతా కూడా పెద్ద జేబీడీబీ బ్యాచ్. డంపింగ్ యార్డ్లో వేసినా సరే మిగిలిన చెత్తతో విద్యుత్ చేయొచ్చో లేకపోతే ఏదైనా ఉపయోగపడద్దేమో, కానీ ఈ చెత్తతో ఏమీ లేదని గ్రహించిన ఏలూరు పార్లమెంట్ డివిజన్. అందులో ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కింద పోటీ చేస్తాడో, ఎంపీ కింద పోటీ చేస్తాడో రాబోయే రోజుల్లో ఈ చెత్తని అలా లోకేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు అక్కడ తుడిచిపడి ఈ చెత్త మాకెందుకన్నా మాటకు కట్టుబడి ఇలాంటి వాళ్ళు కేఏపాల్ పార్టీలో జాయిన్ అయ్యడం బెటర్. ఓకే, ఆయన అయితే ఖచ్చితంగా మా మీద గట్టిగా తిడతారు కేఏపాల్. ఓడపోయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నా ఎత్తుకి, మిగిలిన నా చేరు. కాబట్టి రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ అంటే కేఏపాల్ పార్టీ. ఓకే, ఖచ్చితంగా కేఏపాల్ మొమాటలు ఎక్కడ కూర్చోబెట్టి దరిద్రమాట నువ్వు ఏలూరులో ఇంత దిక్కుమాల పనులు చేసి నా పార్టీ కింద నా నెత్తి కింద దాపరించారు అబ్బాయి చచ్చి ఆయన మా మీద గెసిరేస్తాడు. అంచేత రైట్ మ్యాన్ నీడ్ టు బి ఎట్ రైట్ ప్లేస్. అందుకని ఇంకెళ్ళలేదు. ఓకే, నేను ప్రత్యక్షంగా ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ నేను తిరిగి సార్ ఎంత డ్యామేజ్ జరుగుతుందో. ఓకే, కర్ణుడి సాగు 100 కారణాలలాగా వైఎస్ఆర్సీపీ ఏలూరు సెగ్మెంట్ ఓడిపోవడానికి అది ఎక్కడి నుంచి వచ్చినాడు ఎవరో కూడా తెలియనివాడు వచ్చి గెలిచేది పెట్టండి ఎంపీ సార్. ఎంత ఎఫెక్ట్లు పడ్డాయి చూడమనండి ఖచ్చితంగా. అంతకని ఇంకెళ్ళి రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.